అందరికీ నమస్కారం. దేశం మొత్తం ఒక చర్చ జరుగుతూ ఉంది. బీజేపీలో 75 సంవత్సరాల తర్వాత ప్రతి రాజకీయ నాయకుడు కూడా సీనియర్ సిటిజన్ కింద పదవుల్లో ఉండటానికి వీల్లేదు, తప్పుకోవాలి అనే ఒక స్లోగన్ ఉంది, ఒక సిద్ధాంతం ఉంది. దాని మీదే ప్రజా ఆమోదం ఉన్న ఎల్కే అద్వానీ గారిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయాలని పార్టీ శ్రేణులు ప్రజలు కూడా కోరుకున్నా ఆయన ఏజ్ పెరిగిపోవడం వల్ల ఆయన పదవిలోకి రాలేకపోయారు. అది బీజేపీ సిద్ధాంతం. ఇప్పుడు మోడీ గారి తర్వాత ఈ దేశానికి ప్రధాని ఎవరు అనేది మూడ్ ఆఫ్ ది నేషన్ కింద ఇండియా టుడే వాళ్ళు సర్వే చేశారు. ఈ సర్వే చేసింది ఎప్పుడు? మన 24 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత. ఈ సర్వేలో మూడ్ ఆఫ్ ది నేషన్లో గుజరాత్లోనే మోడీ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన అమిత్ షా ప్రథమ స్థానంలో ఉన్నారు. ఈ అమిత్ షా రెండో పర్యాయము మూడో పర్యాయం కూడా అమిత్ షా మోడీతో పాటే ఉండి కేంద్రంలో హోంశాఖ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. ఈ అమిత్ షా గారు దేశం మొత్తం మీద బలమైన నిర్ణయాలు తీసుకోగల స్ట్రాంగ్ పర్సన్గా చెప్పచ్చు. ఎందుకంటే ఆయన రాజకీయ ఎత్తుగడలు కానీ రాజకీయ వ్యూహాలు కానీ రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకుంటే స్ట్రాంగ్గా ఉంటాడు. అలాంటి దృఢమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి ఈ అమిత్ షా. ఈయన దేశంలోనే 25% పీపుల్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎవరు మోడీ తర్వాత ప్రధాని ఎవరు అనే దానికి ఈ అమిత్ షా గారి పేరు ఫ్రంట్ లెవెల్లో ఉందని చెప్పచ్చు. ఇకపోతే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి ఎలక్ట్ అయిన యోగి ఆదిత్యనాథ్ గారు. ఈయన మంచి నాలెడ్జబుల్ పర్సను, బాగా చదువుకున్న వ్యక్తి, ఐఐటీలో ఎంటెక్ చేసిన వ్యక్తి. అంతేకాకుండా సింపుల్గా ఉండేది, పెళ్ళి లేదు, ఆయనకి వివాహం లేదు, ఆస్తి కూడా ఏమి లేదు, ఒక చిన్న ఇల్లు ఏదో ఉందేమో. మొత్తం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడే వ్యక్తి. పూర్తిగా ఆర్ఎస్ఎస్లోనే ఆయన పుట్టి పెరిగిందంతా కూడా. అదేవిధంగా ఆర్ఎస్ఎస్లో భావజాలను చేపట్టిన వ్యక్తి ఈ యోగి ఆదిత్యనాథ్ గారు. ఉత్తరప్రదేశ్లో రెండోసారి ముఖ్యమంత్రిగా బీజేపీ పార్టీని గెలిపించి రెండోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్న వ్యక్తి ఈయన. 19% ప్రజల ఆమోదం పొందిన వ్యక్తి ఎవరు? ఈ యోగి ఆదిత్యనాథ్ గారు. మొన్న ప్రయాగ్రాజ్ కుంభమేళాలో కూడా ఈయన దేశము ప్రపంచం మొత్తం కూడా మారిపోగిపోయింది ఈయన చేసిన ఏర్పాట్ల వల్ల. అంత సక్సెస్ఫుల్గా చేశాడు. హిందూవాదాన్ని నెత్తి మీద పెట్టుకున్న వ్యక్తి ఈ యోగి ఆదిత్యనాథ్ గారు. చూడటం కూడా ఆయన వస్త్రధారణ కూడా కాషాయ వస్త్రధారణ ధరించి సింపుల్గా లుంగి ఒక పైజమా వేసుకుని ఒక కండవ వేసుకుని సింపుల్గా ఉంటాడు. ఆహారం కూడా వెజిటేరియన్. పూర్తిగా ఆర్ఎస్ఎస్ భావజాలాలకి వారసుడిగా ఈయన్ని చెప్పచ్చు. ఇకపోతే మూడో వ్యక్తి నితిన్ గడ్కరీ. ఈయన మహారాష్ట్ర బేస్ రాజకీయ నాయకుడు. బీజేపీలో సొంత బలంతో ఎదిగిన నాయకుడు ఈ నితిన్ గడ్కరీ. ఈయన మూడో పర్యాయం కూడా మోడీ ప్రభుత్వంలో సర్వీస్ మినిస్టర్గా పనిచేస్తున్నాడు. ఈయన దేశంలో రహదారుల నిర్మాణం చేయడంలో చాలా అడ్వాన్స్గా ఉన్నారు. ఆయన శాఖలో అభివృద్ధి తీసుకురావడంలో ప్రథమ స్థానంలో ఉన్నాడు. మోడీ క్యాబినెట్ మొత్తంలో ఏ శాఖన్నా బాగా పనిచేస్తూ ఉంది అంటే ఈ సర్వీస్ మినిస్టర్ గడ్కరీ గారి శాఖ బాగా పనిచేస్తుంది అనేది చెప్పచ్చు. ఈ నితిన్ గడ్కరీ గారు మహారాష్ట్ర బేస్ పొలిటీషియన్, మార్వాడి. ఈయన కూడా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ఆర్ఎస్ఎస్ భావజాలాలతో వచ్చిన వ్యక్తి. కానీ ఈయన అందరినీ కలుపుకుని వెళ్ళే తత్వం ఉన్న మనిషి. సింపుల్సిటీగా ఉంటారు. పనితనం ఆయనకన్నా కూడా పని బాగా స్పీడ్గా కనపడుతుంది ఆయన శాఖల్లో కానీ ఆయన చేసే పనుల్లో కానీ. ఈ నితిన్ గడ్కరీకి 13% ప్రజామోదం ఉంది. ఇది బీజేపీ పార్టీలో. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే చేస్తే నేషనల్ వైడ్గా 13% మంది ఈయన్ని యాక్సెప్ట్ చేశారు. ఇది మోడీ తర్వాత ప్రధాని అనేది అంటాం. ఇకపోతే 4 రాజ్నాథ్ సింగ్. ఈయన వాజ్పేయి గారి టైంలో పనిచేశారు. అంతకన్నా ముందు యూపీకి ముఖ్యమంత్రిగా బీజేపీ తరఫున పనిచేసిన వ్యక్తి. యూపీ ఆల్ ఇండియా బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. యూపీ సీఎంగా పనిచేశారు. మృదు స్వభావి, అందరినీ కలుపుకుని వెళ్ళే తత్వం ఉన్న వ్యక్తి మృదు స్వభావి రాజ్నాథ్ సింగ్. ఎక్కడ కూడా కాంట్రవర్సీ అసలు లేనే, జీరో కాంట్రవర్సీ ఉన్న వ్యక్తి ఈ రాజ్నాథ్ సింగ్. ఈయనకి 5% పీపుల్ యాక్సెప్టెన్సీ ఉంది. ఇకపోతే 5 శివరాజ్ సింగ్ చౌహాన్. ఈయన 3 సార్లు ఎంపీకి మధ్యప్రదేశ్కి చీఫ్ మినిస్టర్గా పనిచేశారు. అందులో గ్రామీణ ప్రాంతాల్లో బాగా బీజేపీలో గ్రామీణ ప్రాంతాల్లో
బాగా పట్టున్న వ్యక్తి. ముఖ్యమంత్రిగా కూడా బాగా పనితనం కనపరిచారు. ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో మంత్రిగా పనిచేస్తున్నారు. ఈయనకి 5.4 రేటింగ్ వచ్చింది. ఇది మోడీ తర్వాత ప్రధానమంత్రిగా అవకాశాలు ఉన్న వ్యక్తుల్లో శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఉన్నారనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మోడీ తదనంతరం ఈ 5గురిలో ఎవరిని బీజేపీ వాళ్ళు భారత భావి ప్రధానిగా ప్రొజెక్ట్ చేస్తారనేది రాబోయే రోజుల్లో వేచి చూద్దాం. భవిష్యత్తులో నిర్ధారిస్తాం. ఇంకా టైం ఉంది మోడీ గారికి, కాబట్టి ఇప్పుడే ఈ పరిస్థితి లేదు. కాదేంటంటే మన సర్వేలు ఎప్పటికప్పుడు అడ్వాన్స్గా ఉంటాయి కాబట్టి ఈ సందర్భంగా మేము కూడా తెలియపరుస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.